హలో గైస్! ఈ వీడియోలో మనము డిజిటల్ ఈ-రూపీ గురించి మాట్లాడుకుంటాము. ఈ-రూపీని ఏ విధంగా సెండ్ చేయాలి? ఈ-రూపీని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? అసలు ఈ డిజిటల్ వాలెట్ రూపీని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో గురించి డిస్కస్ చేసుకుందాము. అదే విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనీని ఏ విధంగా సెండ్ చేయాలి? ఏ విధంగా కలెక్ట్ చేయాలి? ఏ విధంగా లోడ్ చేయాలి? తర్వాత ఏ విధంగా రిడీమ్ చేయాలో కూడా కంప్లీట్‌గా ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరెక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ‌గా ఈ వీడియో చూడండి. మీకు ఈ-రూపీ డిజిటల్ వాలెట్ గురించి కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్ళేసి డిజిటల్ ఈ-రూపీ వాలెట్‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, వెళ్లి సెర్చ్ చేయండి డిజిటల్ ఈ-రూపీ వాలెట్. మీరు గుర్తుపెట్టుకోండి ఒకే యాప్ అన్ని బ్యాంకులకు ఉండదు. ఏ బ్యాంకుకు సంబంధించి ఆ బ్యాంకుకు సెపరేట్ వాలెట్ అనేది ఉంటుంది. సో, నాది ఎస్‌బీఐ బ్యాంక్ కాబట్టి ఇలా ఎస్‌బీఐ బ్యాంక్ చూపిస్తుంది చూసారా? ఈ-రూపీ బై ఎస్‌బీఐ అని. సో, నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీరు ఒకవేళ ఐసీఐసీ అయితే ఐసీఐసీ సెలెక్ట్ చేసుకోండి. ఇండస్ఇండ్ అయితే ఇండస్ఇండ్ సెలెక్ట్ చేసుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ అయితే హెచ్‌డీఎఫ్‌సీ సెలెక్ట్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ డిజిటల్ రూపీకి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా సంబంధిత బ్యాంక్ యొక్క అధికార అప్లికేషన్స్ మాత్రమే. వీటిని పూర్తిగా బ్యాంక్సే మేనేజ్ చేస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి థర్డ్ పార్టీ యాప్స్ అస్సలు కావు. డైరెక్ట్‌గా బ్యాంకుల నుంచి రన్ అవుతున్న అధికారిక డిజిటల్ రూపీ వాలెట్స్ మాత్రమే. సో, మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను చూడండి. పేటీఎం, గూగుల్ పే ఎలా డిజిటల్ యాప్స్‌గా ఉంటాయో అదే విధంగా ప్రతి బ్యాంకుకి కూడా వారి స్వంత డిజిటల్ రూపీ వాలెట్ అనేది ఉంది. సో, ఇప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇవి అఫీషియల్ డిజిటల్ రూపీ వాలెట్సే. సో, మనము ఇప్పుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను బ్రదర్. సాధారణంగా బ్యాంకు అధికారిక అప్లికేషన్స్ అన్నిట్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాదాపు సేమ్‌గానే ఉంటుంది. నేనిప్పుడు ఎస్‌బీఐ చేస్తున్నాను. బ్రదర్ ఐసీఐసీ బ్యాంక్ రిజిస్ట్రేషన్‌ది ఏ విధంగా చేయాలి? వీడియో చేయండి అని అడక్కండి. నేను ఎస్‌బీఐలో ఏ విధంగా చేస్తున్నానో ప్రతి బ్యాంక్‌లో కూడా సేమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసేసి మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబరు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యూజ్ చేసే మొబైల్ నంబర్ సేమ్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. అండ్ సెకండ్ వచ్చేసి మీ బ్యాంక్ రికార్డ్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో రిజిస్ట్రేషన్‌లో చేసుకునేటప్పుడు కూడా మీ నేమ్ అడుగుతుంది. సో, అదే విధంగా సేమ్‌గా ఎంట్రీ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు ఉండకూడదు. థర్డ్ మీ ఏటీఎం కార్డు మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా సార్లు కార్డ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం అడుగుతారు. ఒకవేళ మీ దగ్గర కార్డ్ లేదనుకోండి, చివరి 4 లేదా 6 నంబర్‌లు అడుగుతుంది. అదేవిధంగా ఎక్స్‌పైరీ డేట్ కూడా అడుగుతుంది. అవి అన్నా మీకు తెలిసి ఉండాలి. సో, ఇవి రిజిస్ట్రేషన్ సమయంలో మనకు అవసరమవుతాయి. సో, బ్రదర్ టెన్షన్ పడాల్సిన అస్సలు పని లేదు. ప్రతి బ్యాంక్ యాప్‌లో కూడా ప్రాసెస్ చాలా ఈజీగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాం. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక సింపుల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో, ఎంటర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి. వాటిని చదివి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్ సిమ్ వెరిఫికేషన్. ఇక్కడ మీరు వెరిఫై సిమ్ కోసం ఒక మెసేజ్ సెండ్ చేయాలి. మీరు ఐఫోన్ యూజ్ చేస్తే మెసేజ్ సెండ్ ఆప్షన్ వస్తుంది. అదే ఆండ్రాయిడ్ యూజ్ చేస్తే యాప్ ఆటోమేటిక్‌గా మెసేజ్ పంపిస్తుంది. సో, వన్స్ మెసేజ్ సక్సెస్ అయితే మీ సిమ్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇప్పుడు మనము యాప్ పిన్ సెట్ చేయాలి. సెటప్ పిన్ పైన క్లిక్ చేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీరు మీ పేరు మీ పేరు బ్యాంక్ రికార్డ్స్‌లో ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. సరైన స్పెల్లింగ్‌తో ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు 6 డిజిట్స్ పిన్ సెట్ చేసుకోవాలి. ఇది యూపీఐ పిన్ లాగానే ఉంటది. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండే కానీ సెక్యూర్‌గా ఉండే పిన్‌ని ఎంచుకోండి. వన్స్ పిన్ సెట్ అయిన తర్వాత వాలిడ్ పిన్ సక్సెస్‌ఫుల్లీ సెట్. ఓకే. దాని తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు యాప్ సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క డీటెయిల్స్‌ని ఫెచ్ చేస్తుంది. సో, నా బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో, నేను సెలక్షన్ చేసుకొని సెలెక్ట్ థిస్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. ఆ తర్వాత మన డెబిట్ కార్డ్‌కి సంబంధించిన లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్‌పైరీ డేట్ అడుగుతుంది. ఎక్స్‌పైరీ డేట్ కూడా నేను ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చింది. నా యొక్క నేమ్ యాస్ పర్ ది బ్యాంక్ రికార్డ్స్ ఎంటర్ చేశాను. ఓకే. సో, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్ సెండ్ అండ్ కలెక్ట్, లోడు, రిడీమ్ దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను మీకు. సో, ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్. ప్రతి బ్యాంక్‌లో కూడా ఇదే విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.
ఇప్పుడు మనము ఇందులోకి మనీ ఏ విధంగా డిపాజిట్ చేయాలో చూద్దాము. సో, మనీ డిపాజిట్ చేయాలంటే మనీ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే లోడ్. సో, క్లిక్ ఆన్ లోడ్. ఇక్కడ మనకు ఇండియన్ రూపీస్ యొక్క బ్యాంక్ నోట్స్ రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 ప్రతి నోటు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నోటును పైకంటే యాడ్ అయిపోతుంది. కిందికంటే మైనస్ అవుతుంది. సో, ఇది చాలా ఈజీ ప్రాసెస్. లేకపోతే మీరు అక్కడ డైరెక్ట్‌గా ఎంటర్ అమౌంట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ అమౌంట్ పైన అమౌంట్‌ను ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత లోడ్ డిజిటల్ రూపీ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆ బ్యాంక్ నుంచే మనకు అమౌంట్ అనేటివి యాడ్ అవుతాయి. సో, క్లిక్ చేసుకొని దానిపైన కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ అమౌంట్ అండ్ క్లిక్ ఆన్ లోడ్ డిజిటల్ రూపీ. ఓకే. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము సబ్మిట్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో, డిజిటల్ ఈ రూపీకి సక్సెస్‌ఫుల్‌గా అమౌంట్ అనేటివి యాడ్ అయిపోయాయి. మీరు మళ్ళీ ఒకసారి ఇప్పుడు బ్యాక్ ఎళ్లి చెక్ చేసుకొని కరెంట్ బ్యాలెన్స్ రూ. 10,000 యాడ్ అయిపోయాయి మన బ్యాంక్ అకౌంట్ నుంచి. ఓకే. సో, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు వ్యూ వాలెట్ పైన క్లిక్ చేయండి. చూసుకోండి మీకు రూ. 500 నోట్లు, 20 నోట్లు, రూ. 10,000 ఉన్నాయి మీ బ్యాంక్‌లో. మీ డిజిటల్ ఈ రూపీ వాలెట్‌లో. సో, ఇప్పుడు మనము ఆ మనీని ఎవరికైనా సెండ్ చేద్దాం. సో, సెండ్ చేయాలంటే క్లిక్ ఆన్ సెండ్. సో, ఇక్కడ మీరు ఆ డిజిటల్ ఈ రూపీ యూజర్ యొక్క ఫోన్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయొచ్చు. సో, ఇక్కడ వాళ్ళ క్యూఆర్ కోడ్‌ని నేను స్కాన్ చేస్తున్నాను. సో, నేమ్ రషీద్ వచ్చింది. సో, వారికి సెండ్ డిజిటల్ ఈ రూపీ. ఓకే. క్లిక్ ఆన్ సెండ్ డిజిటల్ ఈ రూపీ. సో, ఇప్పుడు అమౌంట్‌ను ఎంటర్ చేయండి. నా దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి 10,000 నేను ఎంట్రీ చేస్తున్నాను. ఓకే. 10,000ని ఎంటర్ చేసేయండి. అండ్ సెండ్ డిజిటల్ రూపీ. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సెండ్ డిజిటల్ రూపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క వాలెట్ పిన్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ట్రాన్స్‌ఫర్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, మనమిప్పుడు మనీ ఎలా లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఎలా సెండ్ చేయాలో కూడా తెలుసుకున్నాము. సో, చాలా ఈజీ ప్రాసెసు. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాం కదా! మరి ఆ క్యూఆర్ కోడ్ మనది ఎక్కడ ఉంటది అనుకుంటే మీరు కింద ప్రొఫైల్ సెక్షన్ ఉంటుందిగా, ఆ ప్రొఫైల్ సెక్షన్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క క్యూఆర్ కోడ్, మీ యొక్క డిజిటల్ ఈ రూపీ వాలెట్ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. మీ యొక్క క్యూఆర్ కోడ్ ఇది. మీరు ఎవరైనా డిజిటల్ ఈ రూపీలో నీకు మనీ పంపిస్తాను అంటే నువ్వు ఈ స్కాన్ పంపియాలి. యూపీఐ స్కాన్‌కు దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇది మీ యొక్క డిజిటల్ ఈ రూపీ స్కాన్ మాత్రమే. ఓకే. ఈ డిజిటల్ ఈ రూపీ స్కాన్ లేకపోతే మీరు మొబైల్ నంబర్ చెప్తే డైరెక్ట్ మొబైల్ నంబర్‌తో పంపించుకోవచ్చు. సేమ్ లైక్ యూపీఐ లాగనమాట. ఇప్పుడు మనము అమౌంట్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సెండ్ చేయాలో నేర్చుకున్నాము. సో, నెక్స్ట్ స్టెప్ కలెక్ట్. ఓకే. కలెక్ట్ అంటే ఏంటో చూద్దాం. క్లిక్ ఆన్ కలెక్ట్. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీరు మీకు కావాల్సిన పర్టిక్యులర్ అమౌంట్‌కే క్యూఆర్ కోడ్ జనరేట్ చేయొచ్చు. సో, నాకిప్పుడు కావాల్సిన అమౌంట్ రూ. 5,000. సో, దానిపైన ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ పైన క్లిక్ చేశాను. సో, ఆ క్యూఆర్ కోడ్ నాకు జనరేట్ అయింది. నేను దాన్ని ఎవ్వడికైనా సెండ్ చేసుకోవచ్చనమాట. సో, అది స్కాన్ చేసి నాకు ఓన్లీ రూ. 5,000 మాత్రమే వాళ్ళు నాకు సెండ్ చేయగలుగుతారు. సో, ఇది కలెక్ట్ అనే ఆప్షన్ వల్ల యూజు. ఇది మనకు అంతగా అవసరం పడదు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. ఓన్లీ పర్టిక్యులర్ అమౌంట్‌ను మనము కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే క్యూఆర్ కోడ్‌ని జనరేట్ చేసి పంపిస్తామన్నమాట అవతల వారికి. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి నాకు అమౌంట్ పంపించేసేసేయి అని. సో, దానికోసం మాత్రమే. ఓకే. లేదు అనుకుంటే మనము మన క్యూఆర్ కోడ్‌ని కూడా డైరెక్టు మన అఫీషియల్ క్యూఆర్ కోడ్ నేను ప్రొఫైల్ సెక్షన్‌లో చూపించాను కదా! ఆ క్యూఆర్ కోడ్‌ని కూడా మీరు వాళ్ళకు పంపించి ఆ అమౌంట్ చెప్తే వాళ్ళు పంపించేస్తారు. ఈ కలెక్ట్ అనే ఆప్షన్ ఇక్కడ అవసరం లేదు. కానీ ఎందుకో పెట్టారు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇది మనకెక్కువ అవసరం ఉండదు. సో, నెక్స్ట్ మనకు రిడీమ్ ఆప్షన్. రిడీమ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంటు మీకు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన ఆప్షన్ గమనిస్తారు రిడీమ్. రిడీమ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే విత్‌డ్రా. కొన్ని యాప్స్‌లో ఈ డిజిటల్ రూపీ వాలెట్‌లో విత్‌డ్రాని నేరుగా పెట్టకుండా కొంచెం ప్రొఫెషనల్ టర్మ్‌గా రిడీమ్ అని పెట్టారు. కానీ ఫంక్షనింగ్ మాత్రం సేమ్ విత్‌డ్రా లాగానే. సో, ఈ డిజిటల్ రూపీ వాలెట్‌లో ఉన్న అమౌంట్‌ను మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే రిడీమ్ ఆప్షన్ అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్. రిడీమ్ పైన క్లిక్ చేయండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అది ఎంటర్ చేయండి. కొన్ని వాలెట్స్‌లో మీ నోట్స్‌లా స్వైప్ చేసి, ఇక్కడ
నోట్స్ కనిపిస్తున్నాయిగా వీటిని పైకి స్వైప్ చేసి అమౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కిందికి స్వైప్ చేసి అమౌంట్‌ని మైనస్ చేసుకోవచ్చనమాట. లేదంటే ఇంకా ఈజీగా డైరెక్ట్‌గా అమౌంట్‌నే ఎంటర్ చేయండి పైన. సో, అమౌంట్ పైన కన్ఫర్మ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఒకసారి చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అండ్ రిడీమ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పిన్ పైన మీ వాలెట్ పిన్ ఎంటర్ చేయండి. అంతే. వితిన్ సెకండ్స్‌లోనే ట్రాన్సాక్షన్ పూర్తయిపోయింది. ఓకే. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేశారో రిడీమ్ కూడా అదే బ్యాంకుకి మాత్రమే జరుగుతుంది. వేరే బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ అనేది జరగదు. ఓకే. ఇప్పుడు మీరు ఆలోచించొచ్చు నేను ఈ డిజిటల్ రూపీ వాలెట్‌ని ఇంత డీటెయిల్‌గా ఎందుకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. దానికి ఒకటే రీజన్ మనము బైనాన్స్ యూజ్ చేస్తున్నాము. బైనాన్స్‌లోకి వెళ్ళే ప్రతి రూపాయి కూడా మనకు డిజిటల్ ఈ రూపీని యూజ్ చేసుకొనే మనము డిపాజిట్ చేయాలి. డైరెక్ట్ బ్యాంక్ నుంచి మనము బైనాన్స్‌లోకి డిపాజిట్ చేయకూడదు. ఎందుకోసం అంటే ఒక సెక్యూరిటీ లేయర్ ఆర్‌బీఐ గవర్నమెంట్ బైనాన్స్ యూజ్ చేసే వాళ్ళ కోసము క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళ గురించే ఏం చేసింది అంటే బ్యాంక్ ఒకవేళ ఫ్రాడ్ అమౌంట్ క్రిప్టో నుంచి బ్యాంక్‌కెళ్తే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఈ డిజిటల్ ఈ రూపీ వాలెట్‌ని లాంచ్ చేసింది. సో, ఈ డిజిటల్ ఈ రూపీ వాలెట్ అనేది ఒక లేయర్ అన్నమాట. బ్యాంకుకు క్రిప్టో వాలెట్స్‌కు మధ్యలో ఒక లేయర్ అన్నమాట. మనము బ్యాంక్ నుంచి డిజిటల్ ఈ రూపీకి లోడ్ చేసుకోవాలి అమౌంటు. ఇక్కడ నుండి బైనాన్స్‌కి వెళ్ళి బైనాన్స్‌లో క్రిప్టో కొనొచ్చు. బైనాన్స్‌లో ఉన్న క్రిప్టోను మనము డిజిటల్ ఈ రూపీ ద్వారా అమ్మేసి డిజిటల్ ఈ రూపీ నుంచి మన బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌కు చేసుకోవచ్చనమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అయిపోతుంది. ఇది మీకు కొంచెము అరే! ఇంతగా ఉందా అనిపియచ్చు. కానీ చేసే ఒక్కసారి మీకు అర్థమైపోయిన తర్వాత చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సెక్యూరిటీ లేయర్ ఉంటుంది మనకు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ గాని, హోల్డింగ్ గాని, ఎంత అమౌంట్ గెలుచుకున్నా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అడిగేవాళ్ళు కూడా ఉండదు. అందుకోసమే ప్రతీది కూడా నేను పిన్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు డిజిటల్ వాలెట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అమౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలి, అమౌంట్ ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలో, మీ డిజిటల్ వాలెట్ యొక్క క్యూఆర్ కోడ్, మొబైల్ నంబరు అన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేశాను. సో, ఇప్పుడు బైనాన్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత బైనాన్స్‌లో మనము క్రిప్టో ఏ విధంగా కొనాలి, అది కూడా డిజిటల్ ఈ రూపీ వాలెట్‌ని యూజ్ చేసి. మనము బ్యాంకు నుంచి డిజిటల్ ఈ రూపీకి అమౌంట్ యాడ్ చేసుకోవడం అయిపోయింది. ఈ డిజిటల్ ఈ రూపీను యూజ్ చేసి మనము బైనాన్స్‌లో క్రిప్టో కొనాలి. సో, అది ఏ విధంగా కొనాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. వన్స్ బైనాన్స్‌లో మీరు క్రిప్టో కొన్న తర్వాత దాని నుండి మీ ఆన్‌లైన్ యాప్స్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదయిపోయిన తర్వాత ఆన్‌లైన్ యాప్స్ నుండి క్రిప్టో ద్వారా మీరు విత్‌డ్రా చేసుకుంటారు కదా! విత్‌డ్రా చేసుకున్న తర్వాత ఆ క్రిప్టోను యూజ్ చేసి మీరు డిజిటల్ ఈ రూపీకి ఇండియన్ మనీని ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఈ డిజిటల్ ఈ రూపీ వాలెట్ అనేది ఒక సెక్యూరిటీ లేయర్. మన బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ కాకుండా ఖచ్చితంగా మనం ఇది యూజ్ చేయాలి. 99% మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ కావు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి నా దగ్గర నుంచి ఫాస్ట్ రిప్లై కావాలనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నన్ను మెసేజ్ చేయొచ్చు. లేదు అంటే టెలిగ్రామ్ ఛానెల్‌కి వెళ్లి జాయిన్ అయ్యి నాకు కూడా మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా ఉంది. వెళ్లి జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.